హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండి. ఇది తోట మామూలుగా ఇది ఏ ఊరండి? గుర్రపుశాల. మేము రోడ్డు కూడా చాలా నా లైఫ్ లో చూడండి, రోడ్లో కూడా వచ్చాను ఈరోజు. సో చాలా మామూలుగా ఇక్కడ ఈ రోడ్లో వస్తే ఎక్కడైనా రావచ్చు అండి, ఏ ఫారెస్ట్ లో కూడా రావచ్చు. ఫారెస్టే కండి. ఇంకా దానిమ్మ చెట్లు ఎన్ని ఏళ్ళ చెట్లు అండి? ఇది 3వ పంట అండి. 3వ పంట. ఏ అంటే కొంచెం విల్ట్ ఎక్కువ ఉన్నట్టు సమస్య ఉంది. విల్ట్ సమస్య ఉంది. అదే ఫర్టిలైజర్ ఎక్కువ అయితే విల్ట్ కూడా ఎక్కువ అవుతుందండి, అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇప్పటి నుంచి. చెట్టుకు ఒక 50 నుంచి 100 కాయలు ఉన్నాయి. ఏంటంటే కొంచెం సైజ్ ఏంటంటే మామూలు కొంచెం బ్లైట్ ఫస్ట్ అటాక్ అయ్యేసరికి తగ్గించేశాడు. సో అంత కలర్ అయితే బాగా ఎక్సలెంట్గా వచ్చింది. కలర్ కూడా చూడండి, చెట్లు కూడా బాగా పెద్దగా అయినాయి. ఈ 3 ఏళ్ళ చెట్లు అంటే ఎవరు వినరు. 5వ సంవత్సరం మీ దగ్గర అదే కదా, 2 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము 11 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీకు మాకు తేడా అదే. ఎవరైనా కూడా లాస్ట్కి వచ్చేసరికి 5-6 ఏళ్ళకే చెట్లు ఇబ్బంది పడుతున్నాయి. సో అంతా మొత్తం నెట్టేశారు. మామూలు లోపలికి ఏం రాదు. ఇది ఎకరాకి 25,000 వరకు అవుతుందంట. అంటే ఓన్లీ మామూలు నెట్టు, మన కట్లన్నీ మళ్ళీ మనమే ప్రొవైడ్ చేయాలి. సో అది చూడండి, చెట్టుకైతే కానీ మంచి కలర్ సైజ్ కూడా ఉంది. ఇదిగోండి, ఇది ఎందుకు పోయింది తెలుసా? ఇక్కడ ముళ్ళు తగులుతుంది, కొమ్మరాడు. మళ్ళీ అట్లా డ్యామేజ్, డేగల్ డ్యామేజ్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే పైన నెట్ ఉంది కదా, డేగల్ లోపలికి రాలేవు. సో ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా ఊజి కానీ వీళ్ళకి డిఫరెన్షియేట్ చేస్తే కదా పురుగు, పచ్చి పురుగు, ఈ మామూలు సూట్ బోర్డర్ అంటారు కదా, అది కొట్టాములేండి. మెయిన్ ఇదేనండి, అది ఏం లేదండి, అది కాయ క్రాక్ అయ్యాక వస్తుంది. క్రాక్ అయినాక ఇదంతా డ్యామేజ్ అయ్యాకే చూపిస్తుంది మీకు. ఇదేం పని చేయదు దీంట్లోకి. ఇది ఏంటంటే ఊజి కొట్టం కానీ లేకపోతే యాంథ్రనోస్ వచ్చి ఇట్లా పగులు పడుతుంది. ఆ ఊజి టచ్ చేస్తుంది కదా, ఆ ఊజి డ్యామేజ్ ఎక్కువ ఉంది సార్ నాకు. సో అది మామూలు మీరు అనుకున్నది ఏంటంటే అదేంటంటే ఆ తర్వాత వస్తుంది. నువ్వు ఏ కాయ చూడండి, కొత్త కాయ మీద ఏదైనా కనబడుతుందంటే ఏదైతే క్రాక్ వస్తుందో ఆ కాయ మీద వస్తుంది పురుగు, అంతే. అది ఆ పురుగు ఏం చేయదు మనకి. సన్వర్ణం కూడా ఏం మీకు ఎందుకు అనిపించదు, ఎందుకంటే ఎడన్నా కానీ చాలా తక్కువ. సో ఎన్ని చెట్లు అండి? 14,50 అంటే దగ్గర 30 టన్నులు వేసుకుంటారా? అంత లేదా? డ్యామేజ్ అయిందా? 20 టన్నులు 15 అనుకుంటున్నాను. నేనైతే 20 వరకు అనుకుంటున్నాను. చూద్దాం. 20 టన్నులు అయితే నాకు స్వీట్స్ పంపించండి. చెట్టుకి 15 కేజీలు ఈజీ ఉన్నాయండి. మీరు బ్లైండ్గా లెక్క పెట్టినా కూడా చూసుకోండి. మీరు నా 1000 చెట్లు వేసుకున్నా కూడా 1400 చెట్లలో 400 తీసేసి 15 కేజీలు వేసాడు. నేను ఉత్తర చెప్తున్నాను. నేను 20 కేజీల వరకు కొట్టుకున్నాయి చెట్లు. నేను అనుకునేది అంటే 450 తీసేసి అక్కడ పోయి మనం 15,000 చెట్లు అయినా చాలా ఎక్సలెంట్ ఉంది తోట అయితే కదా. ఏంటంటే వీళ్ళు డిస్టెన్స్ 12 అడుగులు పెట్టుకున్నారు. ఆ 12 అడుగుల్లో వీళ్ళకి 5 అడుగులు పగులుతుందండి. అదే ఇది రోగమే, ఇది ఊజ. అది మామూలుగా మచ్చ మీకేందంటే ఇగో చూడు, ఇదంతా ఊజి కొడితేనన్నా ఇట్లా ఇది ఊజి టచ్ చేసిందా నైట్ సిలక్ కాదండి. ఊజి అంటే చిన్నగా మన కందిరీగలా ఉంటది. మన దీనికి బీరకాయలలో ఆ ఊజే అగో ఎగురుతుంది చూడు. అగో ఇది పండుగ. అది మెయిన్ డ్యామేజ్ మీకు. అదే మన తెలుగు కూడా దీంట్లో అయితే ఎక్కువ ఉంది. ఎక్కువ అంటే కాదు, అదే చూడు. ఈ కాయ మీద వాళ్తుంది, ఈ కాయ మీద జామకాయలకు అది ముందు మెయిన్ డ్యామేజ్. మెయిన్ అంతా అదే జామకాయలకి ఊజే ఎక్కువ. దానికి ఏదో పేస్ట్ పెడతారన్న ఊరకనే. అదే మగ పోతుంది అన్న, ఆడబోతుంది. దానికి డబ్బాలు పెట్టుకుంటే బ్యాసినోడ్ రోజుల్స్ అని వస్తుంది. డబ్బాలు చూసిన ఏడో కనబడింది ఇందాక. మాక్సిమం మీరు అదే డ్యామేజ్ అన్నా ఇంకేం లేదు. ఇక్కడ డేగల్ డ్యామేజ్ చూడు, అది కారుతుందంటే డేగ పైన కాయ వీటి వల్ల అదే మీకు ఉండేది. లాస్ట్ మీకు ఏం లేదన్నా. అసలు ఏమన్నా కాయలు కట్ చేసినా ఇంతవరకు? ఏం కట్ చేయలేదు. అదేంలే క్రాక్ వచ్చినాక అయిందిలే. మామూలు ఊజి కొట్టినాక క్రాక్లు వేస్తాయి. ఇది డేగ, ఇది డేగ. ఇగో ఇట్లా పొడుస్తుంది. ఇంత ఇగో డేగల వల్ల అయితే ఇట్లా డ్యామేజ్ అవుతుంది. మొత్తం పీల్చేస్తుంది. ఇంత జంప్ ఉంటుంది తొండం. ఊజికి ఏదైనా బ్యాడ్ ఊజి కానీ మామూలుగా ఇది వస్తాయి, బిస్కెట్లలో వస్తాయి. అది ఆ లిక్విడ్ వాడుకుంటే సరిపోతుంది. డబ్బాలు ఉన్నాయి కదా బుట్టలు, ఆ బుట్టల్లో పెడితే అక్కడక్కడ మామూలు ఎకరాకు 5 పెట్టుకుంటే సక్సెస్ అవుతారు. అంతా ఫారెస్ట్ మనం ఉండే మామూలు అంతా శ్రీశైలం రిజర్వాయర్ ఫారెస్ట్. మీరు అదే నన్ను మాట అడిగిన అంటే మీ శెట్టి గారు మాట అంటే రా అంటారు. నేను రావడానికి ఎట్లయితుంది? నేను ఎన్నోసార్లు చెప్పాను శెట్టి తీసుకొని ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా నేను రావడానికి కష్టం. కొంచెం అలా టైం ఛాన్స్ చెప్పిన
మళ్ళీ ఫోన్ చేసినా నాకు ఎందుకు బాధ అనిపించింది. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, రాకపోతే బాధ అని దూరం వచ్చాను. నేను ఉదయం నిన్న చేశాడు ఫోను, సంగతి ఇట్లా వచ్చాడు మరి ఏంది అన్నాడు. నా వచ్చినా నేను కలవలేనన్నా, మిర్చి కోతలు పెట్టున్నా. కోతలు ఇప్పుడు వచ్చినా నాకు తెలిసింది. ఇప్పుడు నీ దగ్గర సరుకున్న వీడియో పెట్టంగానే ఎవడో ఫోన్ చేస్తాను. అదొక్కటి మీరు సహాయం ఖచ్చితంగా చేస్తాను అన్న. అదొకటి ఇక్కడ 2 తోటలు బాగా నలిగిపోతున్నాయి, ఎవడిని రానియట్లేదు. అదేం లేదన్నా, ఒకటి కొత్త అలవాటు అయితే వీళ్ళు ఇబ్బంది పడరు. ఈ చూడు ఇంకా ఎక్కువ ఉంది కౌంట్, కాయ ఎంత సైజ్ తక్కువ ఉంది. ఈ ఏరియా అంతా పారం పండు కాంచి ఏరియా అంతా ఎక్కువ ఉందిలేండి. అటు ముందు తక్కువ సైజ్. మీరు మంచి పని చేస్తున్నారు. నేను ఏదో చెప్పానేమో కానీ నేను నా మూడు ఎట్లుంది ఆ రోజు నీట్గానే చెప్పి అనిపించింది. నేనైతే కంటిన్యూగా అసలు ఆపలేదుగా, లైట్ తగ్గినాకనే ఇంకా మీకు కానీ నేను ఫోన్ చేయలే. అది ఒకటి మిర్చి ఒకటి వేసి నాకు అది హ్యాపీ. నేను అడగండి కాదండి సార్, ఏమన్నా తప్పు చేశాను నేను, ఏమన్నా నాకు ఆయన ఫోన్ చేయలేదని అడిగాను తెలుసు. నేను మనం మాట్లాడతా, లేదు సార్ మీ వల్ల కొంచెం ఉపయోగపడింది అన్నాడు. చాలు సార్ అనుకోండి. నిజంగా నేను ఆయన అంటే నేను ఎత్తలాంటిది ఏంటి సార్, ఆయన ఉంటానంటే నేను మామూలు కలిసి మాట్లాడిన వెళ్తాను. నేను తోటకి వెళ్ళకపోయినా పని, నన్ను తీసుకెళ్ళకపోయినా పర్లేదని ఈ పిల్లోడితో కూడా అన్నా. అది కాదండి మన తోట ఒకటి వెళ్ళాంలేండి. బాగా మంచి టైంలో వచ్చాం మనం కూడా, బాగా టైం స్పెండ్ చేయడానికి బాగా వచ్చింది. ఇట్లా వెళ్ళామా, ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచి లేట్ అయితే ఓకే అయితే వెళ్ళాం. బాగా నాకైతే భలే హ్యాపీ అనిపించింది. నాకు ఈ జర్నీకి నేను మీరు ఫోన్ ఈ జర్నీకి వస్తుండే ఇబ్బంది పడుతుండే. నువ్వు చూసా కదా నేను మనం అట్లా కాదు. నేనేమనుకున్నా అంటే మీకు వర్షం ఎక్కువ అన్నా ఇప్పుడు సారా ఈ సంవత్సరం మన్న పడిన వాన. ఒక వానే కాదన్న పిల్ల ఈసారి ఒకటండి మాకు సెట్. ఇప్పుడు మనం చూసినాం కదా తోట అంతా ఎంత నిలబడిందంటే ఈ మందులే, ఆ రైజు యుఎంఎస్ కేబీ కంపెనీ వాళ్ళే. నేను మళ్ళీ ఇక్కడ నేను నా దగ్గర నుంచి తెచ్చుకున్నా కదా అన్న, వాడింది ఇక్కడ పడేసి ఉంటే చూపిస్తున్నాను. సో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నాకు ఇంకా హ్యాపీ అనమాట. ఇక ఇదిగోండి, అసలు నాకైతే చాలా హ్యాపీ ఉంది సార్. ఇన్ఫినిటో కంటే హుకాషియా బాగుంటుంది చూడండి సార్, ఎందుకంటే తక్కువ రేట్ ఉంటుంది. ఇన్ఫినిటో బాగా 25 నుంచి 30 డేస్ నిలబడుతుంది సార్ చెట్టు మీద. Okay guys, please subscribe my channel High Gardens. This is Buri.